కెమిస్ట్రీ 6th పేపర్ క్రోమాటోగ్రఫీ కంటిన్యూషన్. ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో కాలం క్రోమాటోగ్రఫీ దాకా కంప్లీట్ చేసుకుందాం. రైట్, కాలం క్రోమాటోగ్రఫీ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ గోస్ టు అయాన్ exchange chromatography. Ion exchange chromatography. సింపుల్ అయాన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగో చూద్దాం. సింపుల్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ చిన్న రియాక్షన్తో మీకు అంత కంప్లీట్ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ పాయింట్ చూడండి. It is also another technique used to separate the components from a mixture. In this technique, cellulose, agarose and aluminosilicate substances are used as stationary phases. Organic solvents are used as mobile phases. The rate of exchange of ions depends on the interaction between these two phases. Once again, I repeat. It is also another technique used to separate the components from the mixture. In this technique, cellulose, agarose and aluminosilicate substances are used as stationary phases. Organic solvents are used as mobile phases. The rate of exchange of ions depends on the interaction between these two phases. Simple. అన్ని క్రోమాటోగ్రఫీస్ లాగానే ఈ క్రోమాటోగ్రఫీ ఏం చేస్తుంది, టు సపరేట్ అవుట్ ది ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఆర్గానిక్ కంపోనెంట్స్ని సపరేట్ చేయాలి. క్రోమాటోగ్రఫీ నేచర్ ఏంటి, డిఫరెంట్ ఆర్గానిక్ కంపౌండ్స్ని సపరేట్ చేయాలి. ఎవ్రీ క్రోమాటోగ్రఫీలో 2 phases ఉంటుందని చెప్పినాము. ఒకటి మొబైల్ ఫేజ్, రెండవది స్టేషనరీ ఫేజ్. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ యూజ్ చేసే కెమికల్ చూడండి, సెల్యులోస్, అగరోస్ అండ్ అల్యూమినాసిలికేట్. ఈ 3 కెమికల్స్ యూజ్డ్ యాజ్ మొబైల్ ఫేజెస్, స్టేషనరీ ఫేజ్. ఈ 3 కెమికల్స్ స్టేషనరీ ఫేజ్ గా యూజ్ చేస్తున్నాం. In case mobile phase గా some organic solvents ని mobile phase గా యూజ్ చేస్తాం. some organic solvents ని యూజ్ చేస్తాం. ఇంతకుముందు ఏంటంటే అన్ని క్రోమాటోగ్రఫీస్ లాగానే ఈ క్రోమాటోగ్రఫీ కూడా ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ని సపరేట్ అవుట్ చేస్తుంది. అన్ని క్రోమాటోగ్రఫీస్ లాగానే ఈ క్రోమాటోగ్రఫీస్ లో స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్ ఉంటుంది. స్టేషనరీ ఫేజ్ గా 3 types ఆఫ్ కెమికల్స్ తీసుకోవచ్చు, సెల్యులోస్, అగరోస్ ఆర్ అల్యూమినాసిలికేట్ తీసుకోవచ్చు. మొబైల్ ఫేజ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్ బేస్ చేసుకుని సమ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలా ఉంటుంది, కంటిన్యూషన్. బేస్డ్ ఆన్ ది exchangeable ion exchange chromatography is divided into 2 types. Number 1, cation exchange chromatography. Number 2, anion exchange chromatography. First matter చూడండి, నెక్స్ట్ క్లియర్గా రియాక్షన్ అర్థమవుతుంది. వాచ్ ద కాలం. ఇంతకుముందు కాలం చెప్పినాను, ఇలా ఈ కాలం ఎలా ఉంటుంది చూడండి. క్రోమాటోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేసే ఆపరేటర్ ఎలా ఉంటుంది. కాలం క్రోమాటోగ్రఫీ లాగానే కాకుంటే మనం ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలా
ఫస్ట్ ఈ కాలంని క్లీన్గా వాష్ చేస్తాం. క్లీన్గా వాష్ చేస్తున్నాం. తర్వాత కంటిన్యూషన్ చూడండి. వాష్ ద కాలం అండ్ టేక్ ద క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇక్కడ కాలంని వాష్ చేసి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ దీంట్లో తీసుకుంటాం. ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఫార్ములా తీసుకోండి. చూడండి, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఫార్ములా ఎస్ ఎక్స్ సి. ఎక్స్కి మైనస్ ఉంటుంది, సికి ప్లస్ చార్జ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే సపరేట్ చేయాలనుకున్నామో దాన్ని ఇక్కడ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ తీసుకున్నాం. దీంట్లో ఈ కాలంలో తీసుకున్నాం. కంటిన్యూషన్ చూడండి. Cation exchange resin into that. In this resin, X minus, this one is X minus is bonded to resin. X minus is bonded to resin. S ante resin. X minus resin toti bond ayi undi. And C plus is polarizable. Plus cation exchange resin కాబట్టి ఈ cation ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ అవడానికి రెడీగా ఉంది. కంటిన్యూషన్. When the given mixture is dissolved in suitable mobile phase. దీన్ని ఇక్కడ తీసుకున్న తర్వాత దీంట్లో దీనికి ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని ఒక ఆర్గానిక్ సాల్వెంట్ని మిక్స్ చేస్తున్నాం. ఇక్కడ అర్థమైంది. ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఇక్కడ ఫస్ట్ తీసుకొని దీంట్లో మళ్ళీ మొబైల్ ఫేస్ ఏదైతే మొబైల్ ఫేస్ యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆర్గానిక్ సాల్వెంట్ని ఇక్కడ తీసుకుంటాం. కంటిన్యూషన్. అండ్ పౌర్ ఆన్ ది స్టేషనరీ ఫేస్. ఫస్ట్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ తీసుకున్నాం, ఇది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ మొబైల్ ఫేజ్ యూజ్ చేసే ఆర్గానిక్ సాల్వెంట్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్ యూజ్ చేసే కెమికల్స్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు 3 ఉన్నాయి దీంట్లో కదా. కంటిన్యూషన్. పౌర్ ద స్టేషనరీ ఫేజ్. ద క్యాటయాన్ ఈజ్ ఇన్ మిక్చర్. ద క్యాటయాన్ ఇన్ మిక్చర్ exchanges the C plus in resin. After exchange, C plus ion is coming out from the column which is collected in the beaker. After exchange, C plus or H plus solution is pouring through the resin. Cation exchange resin would be resorted. ఇది క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఫస్ట్ దీన్ని కాలంలో తీసుకున్నాం. నెక్స్ట్ మొబైల్ ఫేజ్లో ఉన్న మొబైల్ ఫేజ్లో యూజ్ చేసే ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్ యూజ్ చేసే కెమికల్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ 3 టైప్స్. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ మీనింగ్ ఏంటంటే రెజిన్ ఫస్ట్ రాస్తాం. రెజిన్ ఎక్స్ మైనస్ బాండ్ అయింది, సి ప్లస్ ఇక్కడ. ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, ఈ రెజిన్ ఏం చేయాలి చూడండి, క్యాటయాన్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్న క్యాటయాన్స్ ఏవైతే ఉంటాయో మనం సపరేట్ చేయాల్సిన ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఉన్న క్యాటయాన్స్ ఏవైతే ఉంటుందో దీన్ని అబ్జర్వ్ చేసుకొని దీన్ని బయటకు పంపిస్తుంది. సి ప్లస్ బయటకు వెళ్ళిపోయింది, ఎం ప్లస్ బయటకు వచ్చేసింది. మీన్స్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఏ రెజిన్ అయితే క్యాటయాన్ ఎక్స్చేంజ్ చేస్తుందో దాన్ని క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటున్నాం. దెన్ ఎస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ మనకు కావాల్సిన ప్రోడక్ట్. దీన్ని రాసుకున్నాం. ఆఫ్టర్ ది ఎక్స్చేంజ్ C plus or H plus solution is pouring through the resin, cation exchange resin would be restored. మనకు కావాల్సిన C plus ని కావాలి, C plus ని ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి M plus ఇచ్చేసి C plus బయట తీసుకోవాలి. దీన్ని cation ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని cation exchange resin అంటారు. Once again I repeat. Wash the column and take the cation exchange resin into that. In this resin, X minus is bonded to the resin and C plus is polarizable. When the given mixture is dissolved in suitable mobile phase and or the stationary phase, the cation in mixture exchanges
the C plus in resin. After exchange, C plus ion is coming out from the column which is collected in a beaker. This reaction. Next. After the exchange, C plus or H plus solution pouring through the resin, cation exchange resin would be restored. And next, second one, anion exchange resin. Same as this anion exchange resin matter of the wash the column and take the anion exchange resin. In this reaction, X minus is bonded to the resin and A minus is polarizable. When the given mixture is dissolved in suitable mobile phase and pour the stationary phase, and the anion in mixture exchanges the A minus is in resin. After exchange, A minus is coming out from the column and which is collected in a beaker. Same ఇంతకుముందు లాగానే కాకుంటే ఇప్పుడు anion మళ్ళీ సేమ్ anion ఎలా డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ anion exchange resin. Yes, resin bonded element A minus అనేది పోలరైజబుల్ అయాన్. ఫస్ట్ anion exchange resin తీసుకున్నాం. తర్వాత మనం ఏదైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ని మొబైల్ ఫేజ్ తోటి మిక్సర్ చేసి సెకండ్ మొబైల్ ఫేజ్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్ తీసుకున్న తర్వాత మొబైల్ ఫేజ్ తో పాటు ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకుంటాం. దాంట్లో నెగటివ్ అయాన్స్ ఆనయాన్స్ ఉంటుంది. ఎలా ఎస్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఫస్ట్ తీసుకున్నాం దీంట్లో. నెక్స్ట్ మొబైల్ ఫేజ్ తో పాటు ఏదైతే సపరేట్ చేయాలంటే ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటున్నాం. అక్కడ ఏ అయాన్స్ ఉంటున్నాయంటే మొబైల్ ఆర్గానిక్ కాంపౌండ్ బి మైనస్ అయాన్స్. సో ఈ బి మైనస్ ఇక్కడ వెళ్తున్నాయి, ఏ మైనస్ ఇక్కడ వచ్చేస్తున్నాం. ఫైనల్ గా మనకు కావాల్సింది ఎస్ ఎక్స్ బి ఆనయాన్ ఎక్స్చేంజ్ ద్వారా దీన్ని ఆనయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ అంటారు. ఇది ఆనయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీలో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్గా 3 టైప్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేయొచ్చు. సెల్యులోజ్, అగరోజ్ అండ్ అల్యూమినా సిలికేట్ని స్టేషనరీ ఫేజ్ యూజ్ చేయొచ్చు. దానికి సూటబుల్ ఆర్గానిక్ కాంపౌండ్కి సూటబుల్ అయ్యే ఏదైతే మొబైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉన్నాయో దాన్ని మొబైల్ ఫేజ్గా యూజ్ చేయొచ్చు. అన్ని క్రోమాటోగ్రఫీస్ లాగానే ఈ క్రోమాటోగ్రఫీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ సపరేట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ classified into 2 types. Number 1, cation exchange chromatography. Number 2, anion exchange chromatography. First of all, cation chromatography check chestunnam. Cation chromatography lo first step lo column ni operator ni clean chestunnam. Next cation resin తీసుకుంటున్నాం. cation resin formula Sx minus C plus. cation resin తీసుకున్న తర్వాత దానికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, ఆర్గానిక్ సాల్వెంట్ ని ఏదైతే మనం సపరేట్ చేయాలో ఆ మిక్చర్ ఆఫ్ సాల్వెంట్ని దేనికి యాడ్ చేసి మొబైల్ ఫేజ్ యూజ్ చేసే సాల్వెంట్తో యాడ్ చేసి సెకండ్ మళ్ళీ తీసుకుంటాం. దాని తర్వాత స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేసే కెమికల్స్ తీసుకుంటాం. ఈ 3 ఇక్కడ మిక్స్ అయిపోయి ఏమవుతున్నాయంటే అక్కడ రెజిన్లో ఉన్న C ప్లస్ అయాన్స్ని ఆర్గానిక్ కాంపౌండ్లో M ప్లస్ అయాన్స్ తోటి ఎక్స్చేంజ్ అవుతుంది. ఫైనల్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ బయట. ఇది cation. In case of anion exchange chromatography, the formula is Sx minus A minus. దీన్ని ఫస్ట్ కాలంలో తీసుకున్నాం. నెక్స్ట్ ఏదైతే మనం సపరేట్ అవుట్ చేయాలో ఆర్గానిక్ కాంపౌండ్ సపరేట్ చేయాలో ఆ ఆర్గానిక్ కాంపౌండ్తో మొబైల్ ఫేజ్ సాల్వెంట్ని మిక్స్ చేసి కాలంలో మళ్ళీ నెక్స్ట్ తీసుకున్నాం. సెకండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం తీసుకున్నాం చూడండి, స్టేషనరీ ఫేజ్ కెమికల్ని తీసుకున్నాం. ఈ 3 కలిసిన తర్వాత కాలంలో ఉన్న ఈ రెజిన్లో ఉన్న ఏ మైనస్ని ఆర్గానిక్ కాంపౌండ్ బి మైనస్ తోటి ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ ఉన్న
అడ్వాంటేజెస్ ఏంటి చూడండి, వన్ బై వన్ జస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1, polar substances are easily separated using this technique. Number 2, it is used in purification of water process, hard water and soft water. Number 3, proteins can be separated by this technique. The 3 advantages. ఇది ion exchange chromatography. Next goes to gas chromatography. Gas chromatography. గ్యాస్ క్రోమాటోగ్రఫీ సింపుల్ ఉంటుంది. గ్యాస్ క్రోమాటోగ్రఫీ ఫస్ట్ మ్యాటర్ వినండి, నెక్స్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇట్ ఈజ్ ఏ పార్టీషియన్ క్రోమాటోగ్రఫీ. It is widely used for qualitative and quantitative analysis. It is also used to separate the components of a vaporized sample. The mobile gas phase is GC is called carrier gas. It must be chemically inert. Helium, argon, nitrogen and hydrogen are used as mobile phases. Working process. Fill the column with silica or charcoal powder. It acts as stationary phase. The substance which is going to analyze is introduced to column through the injection port. Flow resistant passes the gases which are coming from gas carrier into the column. These gases act as mobile phase. These gases passing through the column along with the vapors of components in this mixture. These components are distributed between stationary and mobile phases. Different compounds are separated based on their KD values and which are detected by detector and recorded by the recorder. ఎట్లా చూద్దాం, డయాగ్రామ్ ఉంది, డయాగ్రామ్ వస్తే క్లారిటీ. బ్లాక్ అవ్వాలి. ఫ్లో రెసిస్టెంట్ అంటారు దీన్ని, ఇది ఇంజెక్షన్ పోర్ట్ అంటారు.
దీన్ని కాలం అంటాం. కాలం ఓవెన్, దీన్ని డిటెక్టర్ అంటాం. డిటెక్టర్, దీన్ని రికార్డర్ అంటాం. దీన్ని క్యారియర్ గ్యాస్, క్యారియర్ గ్యాస్, ఫ్లో రెసిస్టెంట్, ఇంజెక్షన్ పోర్ట్, ఇది ఇంజెక్షన్ పోర్ట్, ఇంజెక్షన్ పోర్ట్, కాలం ఓవెన్, డిటెక్టర్ అండ్ రికార్డర్. ఇది డయాగ్రామ్. 1 by 1 పాయింట్ టు పాయింట్ డయాగ్రామ్ చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. It is a partition chromatography. It is widely used for qualitative quantitative analysis. It is also used to separate the components of vaporized sample. ఏవైతే ఆవిరి రూపంలో వేపర్గా వచ్చే శాంపుల్స్ సపరేట్ చేయడానికి గ్యాస్ క్రోమాటోగ్రఫీని యూజ్ చేస్తాం. ఫస్ట్, the mobile gas phase is GC is called as carrier gas. It must be chemically inert, helium, argon, nitrogen and hydrogen used gas. Mobile phase use చేసే కెమికల్స్ నైట్రోజన్, హీలియం, ఆర్గాన్ చెప్పినారు. వర్కింగ్ ప్రాసెస్ రండి. ఫిల్ ద కాలం విత్ సిలికా ఆర్ చార్కోల్ పౌడర్. కాలంని, ఇది కాలం, దీన్ని సిలికా ఆర్ చార్కోల్ పౌడర్ తోటి ఫిల్ చేయాలి. నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ యాజ్ స్టేషనరీ ఫేజ్ గా, ఈ పార్ట్ స్టేషనరీ ఫేజ్ గా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది? ఇక్కడ సిలికా ఆర్ చార్కోల్ పౌడర్ తోని ఫిల్ చేసి. నెక్స్ట్, the substance which is going to analyze is introduced into column through injection port. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో, ఏదైతే సపరేట్ చేయాలో, ఏదైతే అనలైజ్ చేయాలో దాన్ని ఈ కాలంకి ఇక్కడ నుంచి వాడుతుంది. ఇంజెక్షన్ ద్వారా ఇక్కడ నుంచి. అందుకే దీన్ని ఏమన్నా ఇంజెక్షన్ పోర్ట్. కంటిన్యూషన్. ఫ్లో రెసిస్టెంట్ passes the gases which are coming from gas carrier into the column. ఇక్కడ నుంచి క్యారియర్ గ్యాస్ నుంచి గ్యాసెస్ ని ఈ ఫ్లో రెసిస్టెంట్ ద్వారా మనకి ఎంత ఫ్లో రెసిస్టెంట్ మీనింగ్ ఏంటంటే ఎంత అవసరమో అంత గ్యాస్ ని ఇక్కడ నుంచి ఫ్లో మూమెంట్ గా ఎంతో కొంత ఫ్లో తోటి ఈ కాలంలోకి పంపిస్తుంది. కాలంలో ఆల్రెడీ ఏముంది? మనం ఏదైతే సపరేట్ చేసి అనలైజ్ చేయాల్సిన కంపౌండ్ ఇక్కడ తీసుకున్నాము. అండ్ కాలం, ఏ కాలం స్టేషనరీ ఫేజ్ ఏం తీసుకున్నాము? సిలికా లేకుంటే చార్కోల్ తీసుకున్నాం. కంటిన్యూషన్. దీస్ గ్యాసెస్ యాక్ట్స్ యాజ్ మొబైల్ ఫేజ్. ఏదైతే క్యారియర్ గ్యాస్ పాస్ అయ్యే గ్యాసెస్ అన్ని కూడా మొబైల్ ఫేజ్. These gases passing through the column along with the vapors of components in the mixture. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ ఆల్రెడీ ఉంది. క్యారియర్స్ గ్యాస్ నుంచి ఫ్లో అవే మొబైల్ ఫేజ్ గ్యాసెస్ ఉన్నాయి. అండ్ ఏదైతే మనం సపరేట్ అనలైజ్ చేయాల్సిన ఆర్గానిక్ కంపౌండ్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మిక్స్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఆర్గానిక్ కంపౌండ్ వేపర్స్ గా ఫామ్ అవుతున్నాయి. ఆర్గానిక్ సపరేట్ చేయాల్సిన ఆర్గానిక్ కంపౌండ్ వేపర్స్ గా ఫామ్ అయ్యి అది ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? డిటెక్టర్ వస్తుంది. ఇక్కడ వచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్, వేపర్స్ లో వచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్ వచ్చింది అనేది డిటెక్టర్ గా డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం దాన్ని రికార్డ్ చేసి ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ క్రోమాటోగ్రఫీ. The gases passing through the column along with the vapors of components in the mixture. The components are distributed between stationary and mobile phases. Different compounds are separated based on their KD values and which are detected by detector and recorded by the recorder. ఇది గ్యాస్ క్రోమాటోగ్రఫీ. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏంటది? HPLC, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఇది రేపటితో కంప్లీట్ అవుతుంది. రేపు కంప్లీట్ అయితే మీకు యూనిట్ నెంబర్ 2 కంప్లీట్ అవుతుంది.